హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీల్ ఎడ్యుకేషన్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సీ నుంచి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్న నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ కోసం పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి తెలుస్తుంది. అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఎవరికైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. టాపిక్ కనుక చూసుకున్నట్లయితే దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇటీవల ఏపీఎస్సీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2 పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్లు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి విడుదల చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఏపీఎస్సీ అధికార వెబ్సైట్లో ఓటీపీఆర్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ అవ్వడం ద్వారా అప్లై అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ పేరు వచ్చేసి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్. పోస్టులు మొత్తం సంఖ్య 21 పోస్టులు అయితే ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి భారతదేశంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సివిల్ లేదా మెకానిక్ లేదా కెమికల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ అయితే చేసి ఉండాలి. ఎంపిక విధానం పరీక్ష మరియు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా అయితే ఉంటుంది. అప్లికేషన్ ప్రారంభ తేదీ 30/1/2024 స్టార్ట్ అయితే అవుతుంది. చివరి తేదీ వచ్చేసి 19/2/2024 వరకు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పరీక్ష తేదీ ఏప్రిల్ లేదా మే నెల 2024లో అయితే ఉంటుంది. జీతం 57,100 నుండి 1,47,760 రూపాయల వరకు అయితే ఉంటుంది. వయసు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు అయితే ఉంటుంది. వయసులో సడలింపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయసులో 5 ఏళ్ల సడలింపు అయితే ఉంటుంది. పిహెచ్ అభ్యర్థులకు అయితే 10 ఏళ్ల వరకు అయితే ఉంటుంది. ఫీజు జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 250 రూపాయలు మరియు పరీక్ష ఫీజు 160 రూపాయలు అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు అయితే 250 రూపాయలు పరీక్ష ఫీజులు మినహాయింపు అయితే ఇచ్చారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు 450 మార్కులు అయితే 3 పేపర్స్తో ఈ పరీక్ష పెట్టి ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ అయితే చేసి ఎంపికైన అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష నిర్వహిస్తారు. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష 100 మార్కులకైతే ఉంటుంది. ఈ పరీక్షలో మొత్తం 450 మార్కులకైతే ఉంటుంది. ఇందులో 3 పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో 150 ప్రశ్నలు 150 మార్కులకు ఉంటుంది. సెకండ్ పేపర్లో 150 ప్రశ్నలు 150 మార్కులకు ఉంటుంది. మూడో పేపర్లో 150 ప్రశ్నలు 150 మార్కులకు ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి పీడిఎఫ్ లింక్ను వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదవండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.